తొండలేస్తా అంటే రజాకార్ల భాష, పొట్ట చీల్చి పేగులు మెడలకేసుకు తిరుగుతా అంటే రౌడీ భాష, క్రిమినల్ భాష. అది తొక్కుతా అంటే క్రిమినల్ భాష. రాళ్లతో కొట్టండి అని చెప్పని కార్యకర్తలను ప్రేరేపిస్తే అది క్రిమినల్ భాష. ఏది పడితే అది, ఎవరిని పడితే అది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఏది మాట్లాడినా అదేమో ప్రామాణికమైన భాష. సింగరేణి కాలనీస్ లో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అనేక రకాలైన కష్టాలు నష్టాలు ఉన్నాయని చెప్పని సింగరేణి కాలనీస్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తను ఒక మాట అంటే అది మొత్తం నేరమైనట్టుగా తను జైల్లో పెట్టినారు. తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సుమన్ గారు మాట్లాడింది తప్పే అయినట్టయితే రేవంత్ రెడ్డి మాట్లాడింది ఎందుకు తప్పు కాదు, ఆయన పైన ఎందుకు ఎఫ్ఐఆర్ చేయరు? ఇదే మేమే అనేక సందర్భాలలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో, ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో, పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో, ఇదే హైదరాబాద్ పరిధిలో ఉన్న అనేక పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డి తండ్రి వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని చంపండి, కొట్టండి, ఉరిదీయండి, రాళ్లతో కొట్టండి అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇది అప్రజాస్వామికము, అనైతికము, ఇది చట్టానికి విరుద్ధము అని చెప్పని మేము కేసులు పెడితే కనీసం ఎఫ్ఐఆర్లు చేయలేదు ఈ పోలీస్. కనీసం ఎఫ్ఐఆర్ చేయలేదు రేవంత్ రెడ్డి గారి పైన. లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని మాట్లాడుతున్నటువంటి ఒక ఆయన పేరేం పేరు అనిరుద్ రెడ్డి గాని, లేకపోతే జగ్గారెడ్డి గారు గాని, మైనంపల్లి హనుమంతరావు గారు గాని, ఇంకా చాలా మంది రేవంత్ రెడ్డి ఆదర్శ పురుషుడు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడుతూ బెదిరింపులకు ఫత్వాలు జారీ చేస్తేనేమో వాళ్ళ పైన కేసులు లేవు. అంటే ప్రత్యేకమైన చట్టం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అమలవుతుందా తెలంగాణలో? ఒక దళిత బిడ్డ, ఒక విద్యార్థి నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో దాదాపు 300 కేసులు ఎదుర్కొన్నటువంటి ఒక సుమన్ కేమో ఒక చట్టం వర్తిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడినా నిన్న హిట్లర్ అని చెప్పని ఏం మాట్లాడిండో తెలంగాణ సమాజం చూసింది. ఇది ఏం న్యాయమో, ఏం రాజ్యం ఇది? ఇదే నా ప్రజాపాలన అంటే? భారత రాజ్యాంగం తెలంగాణలో అమలు కాదా? కేవలం ప్రతిపక్షం పైన కేసులు పెట్టడం కోసమే భారత న్యాయ సంహిత పనిచేస్తుందా? ఇష్టం వచ్చినట్టు వాళ్ళ చట్టాన్ని చుట్టంగా మార్చుకుని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన, సామాజిక మాధ్యమకారుల పైన ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టే రేవంత్ రెడ్డి ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా పోతా ఉన్నాను, రాజధర్మానికి విరుద్ధంగా పోతా ఉన్నాను. ఇవాళ నిన్ను ప్రశ్నించడమే నేరం అయితే మరి నువ్వు బూతులు తిడితే నేరం ఎందుకు కాదు రేవంత్ రెడ్డి? నీ మాటలు తప్పు అని చెప్పనంటేనే నేరం అయితే నువ్వు ఇష్టం వచ్చినట్టు మనుషులను చంపండి, కొట్టండి అని చెప్పని, ఉరిదీయండి అని చెప్పని, రాళ్లతో కొట్టండి అంటే నేరం కాదా రేవంత్ రెడ్డి? మేము పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవ్రీడే ఇస్ నాట్ ఏ సండే. రేపు 2 ఏళ్ళు అయితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి వాళ్ళ సుమన్ ను జైల్లో పెట్టినాం కదా అని చెప్పని సాడిస్టిక్ ప్లెజర్ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ, లేకపోతే ఆయనకు కొమ్ముగా వస్తున్న పోలీసులు అనుకోవచ్చు గాక. కానీ మరో యుద్ధానికి సన్నద్దమవుతున్నట్టుగా సుమన్ మళ్ళా ఒక ఉత్తేజభరితమైనటువంటి ఒక ప్రజాస్వామిక విద్యార్థి ఉద్యమాలకు లోపల నుండి తయారవుతున్నాడు. ఎవరు ఆపలేదు. నేను ఇవాళ తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ అడుగుతా ఉన్నాను. ఇవాళ ఏం మాట్లాడినాడు సుమన్? సుమన్ మాట్లాడినటువంటి ఒక పరుషమైనటువంటి ఒక పదజాలం గురించే మాట్లాడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, పోలీసులు కూడా దాన్నే ఛార్జ్ షీట్ లో పొందుపరుస్తూ ఇవాళ అతన్ని నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన పోలీసులు ఏ ఉద్దేశంతో సుమన్ మాట్లాడినాడు? సింగరేణి కాలనీస్ తెలంగాణ సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేటువంటి ఒక భూమాత ఇచ్చినటువంటి ఒక వరం అది తెలంగాణకు. ఆ సింగరేణి తల్లిని వాళ్ళ చెరబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి సూత్రధార అయితే పాత్రధారి సృజన్ రెడ్డి అన్నట్టుగా సింగరేణి కాలనీస్ చెరబట్టి వాళ్ళ విచ్చలవిడి దోపిడికి అడ్డాగా మారుస్తుంటే వేలాది మంది